వైభవంగా టీడీపీ వార్డు కమిటీ ప్రమాణ స్వీకారం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణం 13వ వార్డు అఫీషియల్ కాలనీ నందు స్థానిక టీడీపీ కార్యకర్త లంకా శ్రీను టీం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ వార్డు కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం బుధవారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అధినేత సీనియర్ తెలుగుదేశం నాయకులు వాసంశెట్టి సత్యం ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన నిర్దేశకత్వంలో 13 వార్డు కమిటీ సభ్యులచే ప్రమాణ స్వీకారం జరిపించారు. ఈ వార్డు కమిటీ ప్రమాణోత్సవ సభ స్థానిక క్లస్టర్ మేడిశెట్టి సూర్యనారాయణ అధ్యక్షతన జరిగింది. వార్డు కమిటీ అధ్యక్షులుగా బట్టల షాప్ గిరి, ఉపాధ్యక్షుడిగా శీలం, అన్నవరం సెక్రటరీగా ఎస్ బేగం, జాయింట్ సెక్రటరీగా శీలం శ్రీనివాసరావు, కోశాధికారిగా జి మహాలక్ష్మి ఇంకా ఇతర సభ్యుల పేర్లను ఏ సమావేశంలో అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ సభలో వార్డు కమిటీని ఉద్దేశించి వాసంశెట్టి సత్యం మాట్లాడారు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదని సమిష్టి బాధ్యతని ఉద్బోధించారు. వార్డుల్లో పింఛన్లు, ఇళ్ల స్థలాలు లాంటి సమస్యలు ఉంటే వార్డు ప్రజలు తమ దాకా రావక్కర్లేదని, మేమే సమస్యలు కమిటీకి నివేదిస్తే వారు మా దృష్టికి తీసుకువస్తారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ తెదేపా నాయకులు గరికిపాటి సూర్యనారాయణమూర్తి, పట్టణ ఉపాధ్యక్షులు చందమామ వాసు, ఏఎంసీ చైర్మన్ అక్కల రిష్వంత్ రాయ్, కంచుమర్తి బాబురావు, రాయుడు మాస్టర్, శివాలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్ సిహెచ్ గణేష్ శర్మ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఏదూరు ఏదాస్ గారండి కావాలి బాబు. కమిటీ వారు కుర్చీలు వేయాలండి, కుర్చీలు వేయించండి. అలాగే బాబు కమిటీ వారు కుర్చీలు వేయాలండి, కుర్చీలు వేయాలి. ఎర్రబాబు గారు కుర్చీలు చూడండి కొంచెం. ఏదైతే సురాణ గారు, నవాబు గారు ఎవరైతే చెప్తున్నారో లంకా శ్రీను, ఆ కుర్రోడిని ఎదగనివ్వండి, తింటేకండి, ఎదగనివ్వండి. ఆ కుర్రోడు మాకు చాలా అందరికీ అవసరమే. అంతేగాని అప్పుడే సన్మానాలు పెట్టకండి లంకా శ్రీనికి. లంకా శ్రీని అలా ఉండవండి. నేనే మాట్లాడుతున్నాను. ఎలా తిరగండి సార్, ఉన్నాను గారు. టీవీ వివిఎస్ బాబా గారు సభలు మాజీ మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ ఇంకెవరైనా పేరు తీసుకెళ్తారని ఇక్కడ ఉన్నటువంటి 10 నిమిషాల్లో పరిష్కారం జరగదు. అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించిన 13వ వార్డు తెలుగుదేశం పార్టీ కమిటీ సభ్యులకు నా శుభాకాంక్షలు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీకి వెన్నెముక. ఎందుకంటే వార్డులో ఉన్న సమస్యలు తెలుసుకుని పరిష్కరించి దాన్ని పార్టీ మీద విశ్వాసం పెంచడానికి వాళ్ళు ఎప్పుడూ రెడీగా ఉంటారు. అయితే విజన్ ఉన్న నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. అయితే మనం అధిష్టానం నుంచి మన నియోజకవర్గాన్ని డెవలప్ చేయడానికి ఓ ఫండ్స్ తీసుకొచ్చి ప్రజల సమస్యని ఎలా పరిష్కరించాలన్న నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు. అటువంటి సందర్భంలో అమలాపురం నుంచి మన తెలుగుదేశం పార్టీకి ఒక ఎమ్మెల్యేగా మన సుభాష్ గారు వచ్చి మంత్రివర్యులుగా ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. తర్వాత 175 స్థానాల్లో మన నియోజకవర్గాన్ని 11వ స్థానంలో నిలబెట్టడానికి కృషి చేసిన సుభాష్ గారిని మనందరం కూడా ఒక్కసారి ఆయన అభినందించే అవసరం కూడా ఉంది. అదేవిధంగా సుభాష్ గారు అక్కడ మనకి ఫండ్స్ తీసుకురావడానికి
ఎంతో శ్రమిస్తూ ఉంటారు. నియోజకవర్గంలో ఆయన స్థానాన్ని భర్తీ చేయడానికి తండ్రి గారు సచిన్ గారు మార్నింగ్ 8 నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా మన సమస్యలు పరిష్కరించడంలో ఆ వయసులో చాలా కష్టపడుతూ ఉంటారు. అదేవిధంగా మన బాబురావు గారు చెప్పినట్టు వాసు శెట్టి ఫౌండేషన్ పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దాని గురించి చెప్తూ పోతే టైం సరిపోదు. చివరిగా మీ అందరికీ ఒక విన్నపం, మనందరం కూడా కలిసికట్టుగా ఉండి ఓ తెలుగుదేశం వారు కుర్చీలు వేయించాలండి. ఇంకా వైస్ ప్రెసిడెంట్ సేలం అన్నవరం గారు. ప్రెసిడెంట్ గారు గిరి గారు. ఈ 13వ వార్డు మన తెలుగుదేశం పార్టీ గ్రామ ప్రెసిడెంట్ గా మన మహాగిరి గారిని నియమించడం జరిగింది. ఈ నియమించడం ఇవాళ నియమించలేదు, అప్పుడే నియమించి దగ్గరగా 6 months వస్తుంది. 6 మాసాలు అవుతుంది కదండి, 6 months అవుతుంది. కానీ అదేదైతే ప్రమాణ స్వీకారం చేయకుండా ఉన్నారో అది అలా మరుగునుండిపోతున్నారు. ఇది ముఖ్యంగా ఈవేళ ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య కారణం ఏదైతే ఇక్కడ వార్డు కమిటీ మేము ఇవ్వటం జరిగింది. ఈ వార్డు కమిటీ వారు అందరూ కూడా మీ బాగోగులు చూడటానికి ఇక్కడ మేము నియమించాం. ఏంటంటే మీకు పెన్షన్ లేకపోయినా, అలాగే ఇళ్ల స్థలాలు లేకపోయినా, ఇంకోటి లేకపోయినా మా వరకు కూడా రావక్కర్లేదు. మీరు ఇక్కడ ఏదైతే కమిటీ ఉందో వారికి అందజేస్తే మాకు అందజేస్తారు. మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా సరే మీ పార్టీ కార్యాలయానికి రావాల్సిన పని లేదు. ఇక్కడ ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీ ఇక్కడ ముఖ్యం. ఆ కమిటీని మీరు సంప్రదించి మీరు మీకు వర్క్ కావాల్సి ఉందో దాని మీద ఈ కమిటీని కలిస్తే ఈ కమిటీ మాకు తెలియపరుస్తారు. ఇబ్బందులు ఉన్నా సరే వాటిలో రకరకాల ఇబ్బందులు ఉండొచ్చు, ఒక పోలీస్ కేసులు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. ఏమన్నా సరే అక్కడ ఈ కమిటీ వారికి తెలియపరిస్తే మాకు ఎప్పుడు అటాచ్మెంట్లో ఉంటారు. మీరు కూడా నిర్భయంగా రావచ్చు. మిమ్మల్ని కూడా